ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. మరి రైతులకి ఎన్నో ఉపయోగపడే విషయాలు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ముక్కుసూటిగా స్పష్టంగా చెప్పగలిగిన ఛానల్ మనది. నవనాయకుల యొక్క పరిస్థితి ఏమిటి, నవనాయకులు ఎవరైనారు అనే విషయాన్ని, ఉపనాయకుల విషయం కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రజలందరము కూడా ఆనందకరమైనటువంటి ఐశ్వర్యాలు పొందాలని, సుఖము సంతోషము ఆనందకరమైన జీవనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో నాయకుడు ఎవరు అంటే గురువు గారు. రాజుగా గురుగ్రహం, రాజు గురువుగాను, మంత్రి కుజుడుగాను, సేనాధిపతి చంద్రుడుగాను, సస్యాధిపతి గురుడుగాను, ధాన్యాధిపతి బుధుడుగాను, అర్ఘాధిపతి చంద్రుడుగాను, మేఘాధిపతి చంద్రుడే అయినాడు. రసాధిపతి శని, అంటే పళ్ళు చింతపండు రసాలు ఉంటాయి కదా, అటువంటి రసమైనటువంటి వాటికి రసాధిపతి శని అవ్వడం. నీరసాధిపతి గురుడు, పురోహితుడు శుక్రుడు, పరీక్షకుడు గురుడైనాడు. అంటే ఈ ఈ నవనాయకులు ఎవరంటే గురుడు, కుజుడు, చంద్రుడు, గురుడు, బుధుడు, చంద్రుడు, శని, గురుడు. రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అన్నటువంటి విషయాలు నవనాయకులు అవుతారు. ఈ నవనాయకులలో చంద్రుడు గారికి 3 వచ్చాయి, 3 పదవులు వచ్చాయి ఒకేసారి క్యాబినెట్. అలాగే గురువు గారికి కూడా 3 పదవులు వచ్చాయి. ఏమిటేమిటి, రాజు ఆయన అయినాడు, సస్యాధిపతి ఆయన అయినాడు, నీరసాధిపతి కూడా ఆయన అయినాడు. అంటే 3 పోలియోలు ఆయనకే వచ్చాయి. ఇక శని గారికి రసాధిపతిగా 1, కుజుడికి మంత్రిగా, మంత్రి పదవి కుజుడికే వచ్చింది. చాలా కమిట్మెంట్స్తో ఉంటాడు. ఒక ఎటువంటి అంటే హంటర్ పాలన ఉంటుంది. ఈసారి మంత్రిగా తలుచుకుంటే దెబ్బలు కొదవ అంటారు కదా, ఇక్కడ కుజుడు లాంటి వాడి క్రమశిక్షణకి మారు పేరు కుజుడు. కాబట్టి దొంగలకి దెబ్బలు తప్పకుండా ఉంటాయి, టెర్రరిస్టులకి వీళ్ళందరికీ కూడా దెబ్బలు బాగా ఉంటాయి. ఎవరిని కూడా ఈజీగా వదిలిపెట్టరు. నాకు తెలిసి ఈసారి ఎన్కౌంటర్లు బాగానే అయ్యేట్టు కనపడుతున్నాయి నాకు. మరి జాగ్రత్త పడండి. ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు అవన్నీ కూడా జాగ్రత్త లేకపోతే మీ ప్రాణాలు గాల్లో పెట్టుకోవాల్సిందే, అంతకంటే ఇంకేం లేదు. ఎందుకంటే మంత్రిగా కుజుడున్నాడు. కుజుడు మంత్రిత్వం చేశాడంటే డైరెక్ట్గా అటాకే ఉంటుంది. అలాగే అందులో గురువు గారు రాజుగారు, గురు భగవానుడు రాజుగా ఉన్నాడు. ఈ గురు కుజుడు ఇద్దరు కూడా అత్యంత మైత్రి, అది గుర్తుపెట్టుకోండి. సేనాధిపతి ఎవరైనా చంద్రుడే, ఈయన గురువుగారి పక్షమే. గురుచంద్ర కుజులు ఒకే రకమైన పక్షం కాబట్టి సేనాధిపతి, మంత్రి గారు, గురువు గారు ఒకే దాంట్లో ఉన్నారు. ఇక సస్యాధిపతికి నీకు తిండి పెట్టాలన్నా కంట్రోల్ చేయాలన్నా ఆయన గురువుగారు అయ్యారు కాబట్టి జాగ్రత్త. ధాన్యాధిపతి పొదుపుకి మరో కారణం బుధుడు అవుతున్నాడు. ఆ బుధుడు గారి వల్ల మనకి నిల్వలు, పంట నిల్వలు బ్రహ్మాండంగా ఉండి పంటలు బాగా పండే అవకాశం, మేఘాలు బ్రహ్మాండంగా వర్షించే అవకాశం ఉంటుంది. అర్ఘాధిపతి చంద్రుడే, చంద్రుడి వల్ల తప్పకుండా ధరల్ని కంట్రోల్, తల్లిస్థానం కదా, మాతృకారకుడు కాబట్టి, తల్లిస్థానం కాబట్టి ఈ ధరవరల్ని కంట్రోల్ చేసే అవకాశం రైతుల వైపు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి పంటలు. మేఘాధిపతి కూడా చంద్రుడే. తప్పకుండా మనకి అద్భుతమైనటువంటి సువృష్టి, సస్యవృద్ధి, పంటలు బ్రహ్మాండంగా పండడానికి కారకుడు చంద్రుడే అవుతాడు. రసాధిపతి శని, రుచికరమైనటువంటి ధాన్యాలని, పూలని, పంటల్ని, పళ్ళని, కూరగాయలను అందించేవాడు కూడా రసాధిపతి శని. కాబట్టి శని వలన నల్ల పంటలు, నల్లరేగడి పంటలు, చిరుధాన్యపు గింజలు బాగా పండుతాయి. ఇక మిగిలినవి కాస్త మనకి ధరలు కొద్దిగా మనకి పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయం జాగ్రత్త. అందుకే గురువుగారి వల్ల బంగారం ధర పైకి వెళ్ళినా మళ్ళీ చంద్రుడి వల్ల కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది నవనాయకుల యొక్క ఫలితము. ఈ నవనాయకుల్ని మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా ఆదిత్యాది నవగ్రహాలను పూజించుకొని ప్రతినిత్యము కూడా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని శ్లోకం చెప్పుకుంటూ బయటికి వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, పంటలు, అన్ని రకాల ప్రయోజనాలు, రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ లాభాలు పొందుకొని ఆనందకరమైన జీవనాన్ని పొందుకోవచ్చు. ఈసారి వచ్చిన నవనాయకులు మాత్రం పర్ఫెక్ట్ పోలిట్ బ్యూరో ఉంది. అందరు కూడా గ్రూపు క్యాబినెట్ అంతా కూడా బ్రహ్మాండం ఉంది. కాబట్టి మనకి తప్పకుండా సస్యము, ఆనందయోగము, మంచి పరిపాలన అందించడానికి అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రపంచంలో వచ్చే యుద్ధాల గురించి, మీరు పరాభవాల గురించి భయపడే ప్రయత్నం చేయకండి. మన దేశం సుసంపన్నమై, మన రాష్ట్రాలు సుసంపన్నమవుతున్నాయి. మన వల్ల 10 రాష్ట్రాలకి దిక్సూచిగా ఉండబోతున్నాము. మన దేశము 100 దేశాలకి దిక్సూచిగా ఉండబోతుంది. కాబట్టి మీరేమీ కంగారు పడక్కర్లేదు, అనుకూలవంతమైన ఫలితాలే ఉన్నాయి. శుభమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.